రాజు చెప్పండి, ఈ మీడియా స్వేచ్ఛని కూటమి ప్రభుత్వం ఎలా హరిస్తోంది? ఏకంగా మళ్ళీ సాక్షి ఎడిటర్పై కేసుకి జీవో తీసుకొచ్చారట. చాలా సార్, ముందుగా కేఎస్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సాక్షి మీదే కాదండి, అంటే సాక్షి అనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజల చేతిలో ఒక ఆయుధం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా వాటన్నిటినీ కూడా మసిబూసి మారేడికాయ చేసి బాధితుల మీదే తిరిగి నేరస్తులుగా చిత్రీకరించేటటువంటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం నలిగిపోతున్నప్పుడు, చీకట్లలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోతున్నప్పుడు సాక్షి అనేటువంటిది చిరుదివ్వలాగా ఒక వెలుగునిచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలకు సాక్షి తోడుగా ఉంది. ఎవరికన్నా ఏదైనా అన్యాయం జరిగితే, ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఎవరు నోరిప్పరు, మాట్లాడరు. సాక్షి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, సాక్షి పేపర్లో వస్తే ప్రభుత్వంలో చలనం వస్తుంది, సాక్షి టీవీలో ఏదైనా వస్తే ప్రభుత్వం చలనం వస్తుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని సాక్షి ఈ రోజు నింపగలిగింది. ఆ ధైర్యాన్ని చంపాలనేటువంటి కుట్రే ఈ రోజు ప్రభుత్వం ఏకంగా సాక్షి మీద కేసులు పెట్టడానికి జీవో ఇవ్వడం అంటే ఇది అత్యంత దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం తప్పితే ఇంకొకటి కాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు మాట్లాడతారు ప్రజాస్వామ్యం గురించి, లేదా మీడియా స్వేచ్ఛ గురించి, మీడియా వ్యవస్థల గురించి. నోటితో మాటలేమో కోటలు కడతారు, చేతుల్లో చేతలేమో చెప్పులు కూడా గడపలు దాటలేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఈ రోజు జర్నలిజానికి సంఖ్యలు వేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారంటే, ఎమర్జెన్సీ కన్నా అత్యంత ఘోరమైనటువంటి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలిగిపోతుందని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. నేనైతే ఒకటే చెప్తున్నాను, సాక్షి మీద కేసులు పెట్టచ్చు, ఎడిటర్ గారి మీద కేసులు పెట్టచ్చు, మీ బోటోళ్ళందరినీ కూడా జైల్లో పెట్టచ్చు. అంత మాత్రాన నిజాన్ని ప్రజల వరకు చేరువు కాకుండా ఆపాలనుకుంటే అది అరచేత్తో సూర్యుని ఆపాలనుకోవడం తప్పితే ఇంకొకటి కాదు. నాకు తెలిసినంత వరకు సాక్షి యాజమాన్యం పట్ల కానీ, సాక్షి ఎడిటర్ గారు కానీ, మీరు కానీ, మేం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అక్రమ కేసులకో, బెదిరింపులకో, ఒడతూపులకో భయపడే ప్రసక్తే లేదు. దెబ్బ తగిలే కొద్దీ సాక్షి ఛానల్ కానీ, సాక్షి పత్రిక కానీ ముందుకు వెళ్తూనే ఉంటది. ప్రజా సమస్యల మీద వారిని వెలుగులోకి తీసుకొస్తూనే ఉంటది. ప్రజా సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్పందించే వరకు కూడా సాక్షి నిరంతరంగా మాట్లాడుతూనే ఉంటుంది, ప్రజల తరపున నిలబడుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి అక్రమ జీవోలు ఇచ్చి సాక్షిని ఏదో భయపడదాం, మరోటి చేద్దాం అనుకుంటే అంత పరిస్థితి అయితే లేదు. కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మీడియా గొంతును నొక్కినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. రైట్. ఇక మరో అంశం, ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెన్షన్. ప్రభుత్వ రాజకీయ కుట్రకు యూనివర్సిటీ బలి. పదవీ విరమణ రోజే కక్ష తీర్చుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాల మీద పాలకవర్గం నియామకం అంటూ ఒక వార్తనిచ్చారు. అయితే ఈనాడులో కూడా ఈ వార్త వచ్చింది. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై వేటు. సరే, రకరకాలుగా రాస్తూ కారణాలు ఏమి రాశారని అయితే కాస్త నాకు ఆశ్చర్యం అనిపించింది, నవ్వు వచ్చింది. అరాచకాలు చేశారు అన్నారు, ఏమిటో ఏం చెప్పలేదు. కానీ 5 సిబ్బందిని పెట్టి అప్పట్లో వీసీ హోదాలో రాగానే కారు డోరు తీయడం అంట. అది కూడా పెద్ద సస్పెండ్ చేయాల్సినంత నేరం ఒకవేళ చేసుంటే. తర్వాత శాల్యూట్ చేయటం వంటివి చేయించుకున్నారు. సెల్యూట్ చేయించుకుంటే ఇప్పుడు సస్పెండ్ చేస్తారా? తర్వాత జగన్ పుట్టినరోజు, తర్వాత వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఇది అంటే ఇటువంటి వాటి మీద ఒకవేళ సస్పెండ్ చేస్తే ఎప్పుడు చేయాలి? 2 ఏళ్ల తర్వాత చేస్తున్నారు, కరెక్ట్గా రిటైర్మెంట్ రోజున చేస్తున్నారా? మరి గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో అసలు మొదట్లోనే యూనివర్సిటీల మీద పడి తెలుగుదేశం కార్యకర్త దాడులు చేసి వైస్ ఛాన్సలర్ల మీద దౌర్జన్యాలు చేస్తే వారి మీద ఏమో కేసులు ఉండవు, కారు డోర్ తీయించుకున్నాడని చెప్పి ఆరోపణిస్తూ ఇట్లాంటి సస్పెన్షన్లా యూనివర్సిటీలను కూడా ఇట్లా రాజకీయమయం చేస్తారా? ఏం పద్ధతి, ఇదేం లోకం, చూడటానికే బాధ అనిపిస్తుంది. రాజు చెప్పండి, ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తుంటే చర్య తీసుకుంటారంటే అర్థం ఉంది. 2 ఏళ్ల తర్వాత కారు డోర్ తీయించారని, అలాగే ఇంకోటి ఏంటి సెల్యూట్ చేయించుకున్నారని, ఇట్లాంటి ఆధారంగా కూడా సస్పెండ్ చేసే పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం ఏమవుతుంది? ఎంత ప్రమాదకరమైన ధోరణికి వెళ్తుంది? సార్, నేను అదే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తిని సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్లో లా డిగ్రీ పూర్తి చేసినటువంటి వ్యక్తిని. నాకు వీసీ ప్రసాద్ రెడ్డి గారు రాజకీయాల్లో కంటే ముందు నుంచి కూడా తెలుసు. ఎందుకంటే నేను ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేశారు. నిజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి చాలా మంది యువతకు కానీ, ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆయన చాలా మందికి కానీ ఆయన దగ్గర విద్యను అభ్యసించి ఆయన సలహాలు తీసుకుని కెరియర్లో అద్భుతమైనటువంటి గ్రోత్ చూసిన కొన్ని వేలాది మంది విశాఖపట్నంలో ఉన్నారు. అయితే ప్రసాద్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఈ ప్రభుత్వం చేసింది. ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారనో, లేదో పూర్తిగా
రూల్స్ కి విరుద్ధంగా పనిచేశానో మరోటనో చేస్తూ సాక్షాత్ అసెంబ్లీ వేదికగానే ఏదో అసెంబ్లీ కమిటీని కూడా మేము నియమిస్తున్నాం అని ఇవన్నీ పెద్ద మాటలు చెప్పారు. ఈ పెద్ద మాటలు చెప్పినటువంటి పెద్ద మనుషులు అందరూ ఇప్పుడు సస్పెన్షన్ కి కారణాలు మీరు చదువుతూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. కొండంతా వెలకన పెట్టినట్టు ఉంది కదా. ఈనాడులో రాసిన కథనం ఇది. అదే ఎంత 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 దారుణం సార్. అంటే విసి ప్రసాద్ రెడ్డి గారికి కారిడోర్ ఎవరైనా తీస్తే అందుకని ఆయన సస్పెన్షన్, లేదంటే పెద్దిరెడ్డి గారి దగ్గర లేదా మిథున్ రెడ్డి గారి దగ్గర ఆయన ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ దగ్గర గన్మన్ ఏదో చేతిలో బ్యాగ్ అందుకుంటే దానికి వాళ్ళు సస్పెన్షన్. అంతేగాని సాక్షాత్తు హోంమంత్రికి మాత్రం వీళ్ళు మొత్తం అన్ని పట్టుకుని ఆవిడ బ్యాగులు మొయ్యొచ్చు, గన్మెన్లు ఇదంతా చేయొచ్చు. కానీ పాపం వీళ్ళు ఎవరికన్నా ఏదైనా చేస్తే మాత్రం అది చాలా తప్పు కింద భావిస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే సెల్యూట్ కొట్టించుకోవడమో లేదంటే కార్ డోర్లు తీయించుకోవడం అయితే నేనైతే నమ్మనండి. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నాకు ఆయన తెలుసు. నేను అదే ఆంధ్ర యూనివర్సిటీలో నేను విద్యార్థి నాయకుడిగా పనిచేశాను సార్. ఎన్నో సార్లు ఉద్యమాలు చేసాం, ఎన్నో స్టూడెంట్ సమస్యల మీద మేము గేర్వా చేసాం. సాక్షాత్ వీసీ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఏంటని అడిగాం. చాలా మంది వీసీలతో మేము ఉన్నాం. కానీ ఒకే ఒక్క డిఫరెన్స్ మీకు చెప్తాను సార్. ఇది ఆంధ్ర యూనివర్సిటీలో ఎవరినైనా చెప్తారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ అంటేనే కోట్ వేసుకుంటారు జనరల్ గా. అది ఆ గౌరవం, ఆ ఉందాతనం, ఆ పదవికి ఉండేటటువంటి గౌరవ మర్యాద. కానీ అలా ఉండడం వల్ల విద్యార్థులతో నేను మాట్లాడేటప్పుడు, విద్యార్థులు నా దగ్గర రావాలనుకునేటప్పుడు మాకు అది అడ్డంకిగా ఉండకూడదు. నేను విద్యార్థుల్లోని, ప్రొఫెసర్లోని, అధ్యాపకుల్లోనో లేదా సిబ్బందిలోనో నేను ఒకనే, నాకు ప్రత్యేకమైనటువంటి హోదాలు లాంటివి వద్దని చెప్పి వీసీగా ఉంటుండగా ఏనాడు కోటు కూడా వేసుకోలేనటువంటి వ్యక్తి వీసీ ప్రసాద్ రెడ్డి గారు సార్. ఆయన వచ్చి రోజు కార్ డోర్లు తీయించుకున్నాడు, సెల్యూట్లు కొట్టించుకున్నాడు అంటే అంతకన్నా అన్యాయం ఉంటుందా? అంటే వీసీ ప్రసాద్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి అవినీతో, ఏ రకమైనటువంటి ఇంకోటో చేయలేదు కాబట్టి వీళ్ళు ఈ రోజు కక్షతో పెట్టారు. రెండోది ఏంటండి, రాజశేఖర రెడ్డి గారు జయంతి చేస్తే సస్పెండ్ చేసేస్తారా? నేనే సాక్ష్యం. రూమ్ నెంబర్ 28 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ లో సాక్షాత్ అప్పుడు మంత్రిగా ఉంటున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఏకంగా మా లా కాలేజ్ క్లాస్ రూమ్ లోకి వచ్చి టీడీపీ మెంబర్షిప్ చేయించారు. మరి దానికి ఎవరిని సస్పెండ్ చేశారు? అప్పుడు మీరు అప్పుడున్న వీసీని సస్పెండ్ చేశారా? అంటే ఏంటిది? క్లాస్ రూమ్ లోకి మీరైతే నేరుగా వచ్చి పొలిటికల్ మెంబర్షిప్లు చేస్తారా? రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటుంది సార్ ఆంధ్ర యూనివర్సిటీలో. విగ్రహాలు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి జయంతి చేస్తారు. జయంతి చేస్తే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అంటే ఇది పూర్తిగా వీసీ ప్రసాద్ రెడ్డి గారిని కక్షపూరితంగా వేధించాలనుకున్నారు కాబట్టి ఆ సస్పెన్షన్ కి ఒక 10 నిమిషాల ముందు, అదే రిటైర్మెంట్ కి 10 నిమిషాల ముందు సస్పెండ్ చేయడం అంటే కక్ష సాధించడమే కదా. దానివల్ల ఏమొస్తుంది? ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వెంటనే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్ల దగ్గర జరిగినటువంటి దాడులు మనం ఎవరూ మర్చిపోలేము. యూనివర్సిటీలో రాజకీయాలని లేదంటే రాక్షస క్రీడల్ని, కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది చాలా తప్పు. యూనివర్సిటీలకి రాజకీయాలు ఆపాదించడం అనేటువంటిది చాలా తప్పు. నా వరకు అయితే వాళ్ళు చేసినటువంటి సస్పెన్షన్ నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. రైట్. అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారండి. అధికార దుర్వినియోగం ఎవరు ప్రశ్నించారు? ఎవరు కేసులు పెడితే అప్పుడు పెడితేనే అక్రమ కేసులు, ఇప్పుడు పెడితే సక్రమ కేసులు. ఇదే చాలా తమాషాగా ఉంది. వీళ్ళు రాశారో లేకపోతే వాళ్ళు చెప్తే రాశారో తెలియదు కానీ. రైట్. ఇక వెంకటేష్ గారు కూడా వచ్చారు. వెంకటేష్ గారు 2 ఇష్యూస్. ఒకటి, సాక్షి ఎడిటర్పై కేసుకి ఏకంగా జీవో ఇచ్చారట. 2, ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి గారిపై కేసు సస్పెండ్ చేశారు కరెక్ట్గా రిటైర్ అవుతున్న రోజున. దానికి కారణాలు రాశారు. దుర్వినియోగంపై ప్రశ్నిస్తే, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి, అవేంటో రాయలేదు, అది వేరే విషయం. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 5 సిబ్బందిని పెట్టుకుని అప్పట్లో వీసీ హోదాలో రాగానే కారు డోర్ తీయించారట, సెల్యూట్ చేయించుకున్నారంట. ఇట్లా వైఎస్ఆర్ జయంతి అని, జగన్ గారి పుట్టినరోజుని ఇట్లాంటి చేశారని ఆరోపణలు. వీటి ఆధారంగా 2 ఏళ్ల తర్వాత ఇది ఈ రకంగా చేయొచ్చా? సస్పెన్షను లేకపోతే రిటైర్మెంట్ రోజుని ఈ రకంగా చేయటం అది కక్ష సాధింపు అనాలా, లేకపోతే అసలు ఏమిటి వ్యవస్థ? ఇట్లా అయిపోతే విద్యా వ్యవస్థకి మంచిదా కాదా? వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. మీకు, సాక్షి వీక్షకులకి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే, ఏది చేసినా రైట్ అనే చెప్పాలి అని చెప్పేసి ఈనాడు ఆయన యొక్క కరపత్రాలైనటువంటి పత్రికలు ఘోషిస్తున్నాయా అని చెప్పేసి చెప్పాలి. 2 సంవత్సరాల తర్వాత ఇటువంటి చర్యలు తీసుకోవడం ఏదైతే ఉందో, ఈ చర్యలు తీసుకోవటాన్ని నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అని చెప్పేసి అభివర్ణిస్తారు అని చెప్పేసి, కనీస జ్ఞానం లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఇది నిజంగా తలవంపులు తెచ్చేటువంటి ఒక వ్యవహారం. అత్యంత
అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రిగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇటువంటి కార్యక్రమాలు జరగటం అనేది నిజంగా ఆయనకి పరిపాలన మీద పట్టు తప్పుతుందా అనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి ఒక విషయం. వన్స్ అపాన్ ఎ టైం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 90s లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్స్ చాలా గొప్పగా చేస్తున్నారు, గొప్పగా చేశారు అని చెప్పేసి అని ఏదైతే మనం అందరం కూడా చూసాము, విన్నాము. ఇటువంటి సమయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఇది పూర్తిగా గాడి తప్పినటువంటి ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉన్నారా, లేకపోతే ఆయన ప్లేస్ లో ఇతర నాయకులు ఎవరైతే 1, 2, 3 అని చెప్తున్నారో వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి కేవలం ఒక పపెట్ డాల్ గా ఆయన్ని వాడుకుంటున్నారా అనేది మనకు అర్థం కానటువంటి ఒక విషయం. నిజంగా ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి వీసీ మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళు వేసిన కమిటీ కూడా అత్యంత దుర్మార్గపూరితంగా ఉంది. ఆ కమిటీలో ఉండాల్సినటువంటి సభ్యులు కానివ్వండి, వాళ్ళ యొక్క సామాజిక వర్గాలు కానివ్వండి, కేవలం ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ని ఆ కమిటీలో పెట్టుకోవటం, వాళ్ళకి సంబంధించి 2 సంవత్సరాల తర్వాత ఇటువంటి చర్యలు తీసుకోవటం, లేకపోతే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఏదో సెల్యూట్ కొట్టించుకున్నారనో, లేకపోతే మరొకటనో ఇవన్నీ కూడా జనరల్ గా జరిగేటువంటి కార్యక్రమాలు, ప్రతి యూనివర్సిటీలోనూ జరిగేటువంటి కార్యక్రమాలు. అయితే వీటికి సంబంధించి తక్షణం చర్యలు తీసుకుంటే తప్పులేదు. ఎవరైనా అట్లా చేయొద్దని పెట్టినా సరిపోతుంది. అప్పట్లోనే అదే వచ్చిన వెంటనే గవర్నమెంట్ 2 సంవత్సరాల తర్వాత తీసుకోవడం అనేది ఒక కాన్స్పిరసీ ఉందని చెప్పేసి అనే ఒక ఉద్దేశం అయితే, రెండవది ఆయన రిటైర్మెంట్ కి ఇంకొక 10 నిమిషాలు ఉందనగా సస్పెండ్ చేశారు అని చెప్పేసి అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క చేతగానితనాన్ని తేటతెల్లం చేస్తుందని చెప్పేసి మనందరం చెప్పాల్సినటువంటి విషయం. ఒక సామాజిక వర్గాన్ని కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు విశ్వవిద్యాలయాల వరకు పాకించారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి అని చెప్పడానికి నిజంగా ఒక రకంగా బాధ కలుగుతున్నటువంటి ఒక విషయం. మీకు రాజకీయాలు ఉంటే రాజకీయ పార్టీల మీద లేకపోతే రాజకీయ నాయకుల మీద చూసుకోవాలి తప్ప ఇవి విశ్వవిద్యాలయాల వరకు పాకించడం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం యొక్క చేతగానితనానికి, చేష్టలుడితనానికి ఈ రోజు ఈ నిదర్శనంగా మనందరం చెప్పుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సాక్షి ఎడిటర్ మీద కేసుకి ఏకంగా జీవో ఇచ్చారట మళ్ళీ. ఇప్పుడు ఎన్ని కేసులు అయినాయో సార్. నాట్ ఓన్లీ సాక్షి అండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గళమిప్పినా వాళ్ళ మీద కేసులు కట్టేటువంటి ఒక పరిస్థితి ఈరోజు కనపడుతున్నటువంటి వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుంది. ముఖ్యంగా చెప్పాలి అని అంటే అనేక మంది మీద ఇటువంటి కేసులు కట్టడం, ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం అనేది ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఒక నిరంతర ప్రక్రియగా ఈ ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో లేదా రాజ్యాంగ స్ఫూర్తిగా వచ్చినటువంటి హక్కుల్ని ఎవరైతే ఉపయోగించుకుని ప్రభుత్వంలో జరిగేటువంటి మంచిని మంచిగా, చెడుని చెడుగా చెప్పేటువంటి వ్యక్తులపైన ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం ఏదైతే ఉందో ఇది నిజంగా సిగ్గుచేటు. రాష్ట్రంలో లేదా దేశంలో అయినా కానీ ఎప్పుడైనా కానీ ప్రశ్నించే హక్కు లేకపోతే ప్రజలకి అది ఖచ్చితంగా ఎమర్జెన్సీని తలపిస్తుంది అని చెప్పేసి అని తెలుసుకోవాల్సినటువంటి విషయం. మానవ హక్కులు లేకపోతే రాజ్యాంగపరంగా మనకు వచ్చినటువంటి హక్కుల్ని వినియోగించుకు ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించకపోతే వాళ్ళు ఈ రాష్ట్రంలో బ్రతికున్నా చచ్చిపోయినట్టే లెక్క. ఒక గుడ్డివాడు మాత్రమే నడిపించగలడు ఖచ్చితంగా మిగతా గుడ్డివాళ్ళని అన్నట్టుగా ఈ రోజు ప్రభుత్వం తయారవుతున్నటువంటి ఒక పరిస్థితి.